హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కాశీ అన్నపూర్ణ శాకాహార వంటలు. ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి అందరూ ఇష్టపడేటువంటి పులిహార. ఈ పులిహార ఇవాళ నేను చింత చిగురుతో ఎలా చేయాలో చెప్పబోతున్నా ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంటుంది. ఈ వర్షాకాలం స్టార్ట్ అయింది కదా, ఈ వర్షాకాలంలో ఫ్రెష్గా చింత చిగురు దొరుకుతుంది. జనరల్గా మనము నిమ్మకాయతో కానీ మామిడికాయతోటి చింతపండుతో చేస్తూ ఉంటాం. కానీ ఈ విధంగా చింత చిగురుతోటి పులిహోర ట్రై చేసి చూడండి. సూపర్గా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. ఈ చింత చిగురులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా మంచిది. ఫ్రెష్గా ఉన్నటువంటి చింత చిగురు తీసుకొని శుభ్రంగా కడిగేసేసి, మట్టి ఏమి ఉండదు ఎందుకంటే ఇది చిగుళ్ళు కదా, ఒకసారి కడిగేసేసేయండి. పైన వడగట్టేసేసి కాసేపు ఉంచేసేయండి గాలికి. ఈ చింత చిగురులో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి ఫ్రెండ్స్. డయాబెటీస్కి కూడా నయం చేయడంలో చాలా హెల్ప్ అవుతుంది. అలాగే కీళ్ళవాతానికి, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా కూడా తరచు తీసుకోవడం వల్ల కాస్త రిలీఫ్ వస్తుంది ఈ చింత చిగురు. ఈ విధంగా ఆకంతా శుభ్రంగా క్లీన్ చేసేసి ప్లేట్లో పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టి కాస్త ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కగానే ఒక పెద్ద స్పూన్ పల్లీలు వేసేసి వేయించేయండి సన్నని మంట మీద, మాడకుండా. ఆ పల్లీలంతా వేగంగానే ఒక పెద్ద స్పూన్ శనగపప్పు, మినప్పప్పు వేసేసేయండి. తర్వాత పావు స్పూన్ ఆవాలు, అలాగే పావు స్పూన్ మిరియాలు కూడా వేయండి. ఎందుకంటే ఆ ఫ్లేవరు పులిహోర కంటి ఘాటుగా చాలా రుచి వస్తుంది. తర్వాత 5-6 ఎండుమిరపకాయలు వేసేసి సన్నని మంట మీద సిమ్లో పెట్టేసి ఆ పప్పులన్నీ వేయించేసేయండి. పప్పులు మాడకుండా బ్రౌన్ కలర్లో వేయించేయండి. చివరిగా ఏం చేస్తారంటే నువ్వు పప్పు వేసేసి అదంతా వేగంగానే మనం ఒలిచిపెట్టుకున్నాం కదా చింత చిగురిని అందులో వేసేసి సన్నని మంట మీద బాగా వేయించేసేయండి. పచ్చివాసన అంతా పోయేటట్టుగా ఆ చింత చిగురంతా కూడా శుభ్రంగా వేయించేసేయండి సిమ్లో పెట్టేసేసి. ఆకంతా శుభ్రంగా వేగంగానే ఈ విధంగా మొత్తం ఆ పప్పులతో కూడినటువంటి ఆకునంతా ఒక బౌల్లో పక్కన పెట్టుకోండి. చల్లారంగానే మిక్సీ జార్లో వేసేసి మెత్తగా మిక్సీ పట్టేసేయండి. పౌడర్ లాగా స్మూత్గా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి ఈ విధంగా. తర్వాత అన్నాన్ని శుభ్రంగా వండి పెట్టుకున్నటువంటి అన్నాన్ని 1-2 పోయండి నీళ్ళు. ఎప్పుడు కూడా పులిహోరకి చేసేటువంటి అన్నము కాస్త ఆయిల్ వేసి వండితే బాగా పొడి పొడిగా వస్తుంది, అంటుకోకుండా. ఈ విధంగా అన్నం అంతా కూడా ఫ్యాన్ కింద పెట్టేసేసి పెద్ద ప్లేట్లో చల్లార్చేసేసి కాస్త ఆయిల్ వేసి, అలాగే రుచికి తగ్గ సాల్టు, చిటికెడు పసుపు వేసేసి బాగా కలిపేసేసేయండి అన్నాన్ని. అన్నం అంతా కూడా కలిపేశాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఈ చింత చిగురు పౌడర్ని, ఆ పౌడర్ అంతా కూడా అన్నంలో వేసేసి బాగా కలిపేసేయండి. ఎప్పుడు కూడా పులిహోరకి అన్నము పొడి పొడిగా ఉంటేనే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ పౌడర్ అంతా కూడా బాగా కలిపేసేసి ఓ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనము ఆ పులిహోర మీద పోపు రెడీ చేసుకోవాలి. ఈ పోపుకి స్టవ్ వెలిగించి బాండి పెట్టి కాస్త ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కగానే ఒక పెద్ద స్పూన్ పల్లీలు వేసేసి పల్లీలంతా వేయించేసేయండి సిమ్లో. తర్వాత ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మినప్పప్పు, కాసిన ఆవాలు, అలాగే ఎండుమిర్చి, ఇంగు బాగా దట్టించండి. ఇంగు పోపు బాగుంటుంది పులిహోరకి. ఎప్పుడు కూడా మంచి వాసనతో గుమగుమలాడుతూ ఉంటుంది పులిహోర. అలాగే పచ్చిమిర్చిని ఏం చేస్తారంటే చీలికగా చేసేసి కట్ చేసేసి అందులో వేసేయండి. చివరిగా కరివేపాకు వేసేసి ఆ పోపు అంతా కూడా అన్నం మీద వేసేసి బాగా కలిపేసేయండి ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంటుంది ఈ చింత చిగురు పులిహోర. ఒకవేళ మీకు పులుపు తక్కువైందని అనిపిస్తే నిమ్మరసం పైన పిండేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన చింత చిగురు పులిహోర రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయినటువంటి పులిహోరని ఒక బౌల్లో సర్వ్ చేసుకోండి. ఎవరైనా గెస్ట్లు మీ ఇంటికి వచ్చినప్పుడు ఈ విధంగా చింత చిగురు పులిహోర
వెరైటీగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. వాళ్ళు ఎంతో బాగుందని మిమ్మల్ని మెచ్చుకుంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నా వీడియో వాచ్ చేసినందుకు. ముందు ముందు మీకు మంచి మంచి పోస్టులు షేర్ చేస్తాను. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.